బ్యాబ్స్ ఈవిడే మా అత్త. అత్తేటి అమ్మని తీసుకొస్తానని చెప్పినావు కదా. అమ్మ నాట్ అవైలబుల్, అత్త అవైలబుల్. అడ్జస్ట్ అయిపో. ఏమంటున్నాడు సార్? నేను అనాథను, అమ్మ నాన్న నాట్ అవైలబుల్. ఓ మేనత్తుంది, ఆవిడే ఈవిడ. ఈవిడ మీ మేనత్త? గుండెజారి తుళ్ళింతవుతుంది, ఓ గుండెజారి గల్లంతవుతుంది. చెయ్యి వెయ్యాలనుందిరా. మీరు చాలా ఇండిసెంట్ గా మాట్లాడుతున్నారు. అల్లుడు వెళ్ళిపోదాం పదా. అత్తయ్యా, నువ్వు ఇలా మధ్యలో వెళ్ళిపోతే నా పెళ్లి పెటాకులు అవుతుంది అత్తయ్యా. ఉండత్తయ్యా ప్లీజ్. నీ పేరు చెప్పారు, నా పేరు అడగలేదు. అడిగితే గాని చెప్పరా ఏంటి? అడగకుండానే చెప్తా. నా పేరు కళ్యాణ్. కళ్యాణ్ కళ్యాణ్ కళ్యాణ్. నీ పేరు నిజంగా కళ్యాణేనా? మా ఇంటి పేరు నిజంగా కాదు, కన్నాల. మా ఇంటి పేరు ప్రేమ్ నగర్. అబ్బా, నీ పేరు లత, నీ ఇంటి పేరు ప్రేమ్ నగర్. నీ ఒంట్లో ఉండేది రక్తం కాదు, మరేంటి? ప్రేమ. మిస్టర్ డోంగ్రే. సార్? ఇంకా సారేంటి, అంకుల్ అని పిలు. మీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ. మేడం, మీ ఒపీనియన్ చెప్పండి. కళ్యాణ్ అన్న పేరు నాకు నచ్చకపోవడం ఉండదు. అల్లుడు, ఇదేంట్రా ఎంత టైం పడుతుంది? కొంపు తీసి మనుగడ నిజంగానే కమిట్ అయ్యాడా? వాడు అలాంటోడు కాదురా. వాడు సింధును ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అలాంటి పొరపాటు చేయడు. ఏమో. నాకెందుకో డౌట్ గా ఉందరు. ఏంట్రా ఇంత టైం అయిపోయింది? భలే ప్లేస్ లో వెయిటింగ్ రా. లోపలే కమిటా. ఇంత బుద్ధిమంతుణ్ణి నేను ఎక్కడా చూడలేదు బ్రదర్స్. ఆడిని గదిలోకి పంపించినందుకు మేము బ్రదర్స్ అయిపోయినామా అక్క? బావ నచ్చాడా? పూర్తిగా నచ్చాడు. వీడు ఒప్పుకుంటే ఇదే క్షణం ఈ ప్రొఫెషన్ వదిలేసి వీడితో సెటిల్ అయిపోతాను. అందరికి వీడే నచ్చుతున్నాడు, నేను ఎవరికి నచ్చట్లేదు. తమ్ముడు ఫీల్ అవుకో, ఇదిగో ఈ ఫోటోలు చూడు. వామ్మో, ఈ ఫోటోలు అడల్ట్ సినిమాలకు ఎక్కువ, బ్లూ ఫిల్మ్లకు తక్కువ. బ్రదర్స్
మీరు చెప్పినట్టే ఈ ఫోటోలన్నీ మీరు చెప్పిన నెంబర్కి వాట్సాప్ లో పంపించాను. అంటే ఈ టైంకి ఉషా ఈ ఫోటోలు చూసేసి ఉంటుంది. ఎలా రియాక్ట్ అయి ఉంటుందో ఏమో. రియాక్ట్ అయ్యింది. అవునా, ఏమనింది? ఫోన్ చేసి అడ్రస్ అడిగింది, చెప్పాను. అయితే ఏ క్షణంలో అయినా ఉషా ఇక్కడికి రావచ్చు. ఒరే మను, పదరా పదరా లోపలికి పోదాం. పద. మనకు కూడా వెళ్దాం పదరా. ఇదిగో కాస్త మా వాడిని జాగ్రత్త చూసుకోమావు. ఒరే బావా, నువ్వు సేఫా? బయటకు వచ్చాక చెప్తా నీ పని. సర్లే, ముందు ఆ పని చూడు. ఉషా వచ్చేసిందిరా, నువ్వు పని గాని. రెడీ రెడీ స్టార్ట్. ఇదిగో తొందరపడి కమిట్ అయిపోకరా. ఓకే. ఇదిగో ఉషా, నువ్వేంటి ఇక్కడ? నేనే పిలిపించా. దేనికి? మనిద్దరం సరదాగా సెల్ఫీలు తీసుకున్నాగా, అవి ఆవిడికి పంపాను. అమ్మో, ఎందుకు పంపించావు? నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి. నువ్వు నాకు అర్జెంటుగా 5 లక్షలు ఇవ్వకపోతే ఇదిగో ఈ ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్ని న్యూస్ ఛానల్కి పంపిస్తాను. ఉషా సారీ ఉషా, నాకు ఇలాంటి అలవాటు ఉందని నీకు తెలిసిపోయింది ఉషా, తెలిసిపోయింది. ఈ దెబ్బకు ఉషా మనుగాన్ని వదిలేసి వెళ్ళిపోతుందిరా. ఆగురా, ఆ ఉషా పెద్ద కిలాడి. ఇప్పుడు ఏం చేస్తుందో చూడు. తెలుగులో 16 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. నీకెంతమంది తెలుసు? ఓ 5-6 మంది తెలుసు. ఓకే, మిగతా వాళ్ళ నెంబర్స్ నేనిస్తాను, వాళ్ళందరికీ వాట్సాప్ చేయి. నువ్వు 5 లక్షలు ఇవ్వకపోతే అలాగే పంపిస్తాను. నీకు 5 పైసలు కూడా ఇవ్వను, పంపించుకో. ఈ ఫొటోస్ టెలికాస్ట్ అయిందంటే నా కాబోయే భర్త ఫ్లర్ట్ అని, రొమాంటిక్ ఫెలో అని ప్రీ పబ్లిసిటీ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, త్వరగా పంపించు. ఇదేంట్రా, సీన్ రివర్స్ అయింది. అవునరా. ఇంకో విషయం, నీ బిజినెస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని తెలిస్తే నీ ముఖం ఇంకెవ్వరూ చూడరు. పంపించుకో. పంపిస్తావా? చేసిన రొమాన్స్ చాలు, బయటికి పదా. ఏయ్, నిన్నే, బయటికి పదా. మిస్టర్ మను, వాట్ ఇస్ దిస్? నీకంత తొందరగా ఉంటే నాతో చెప్పాల్సింది కదా. మనమే ఇటైనా హాలిడేకి వెళ్లేవాళ్ళం కదా. నీకు ఇలాంటి చీప్ మనుషులు ఎందుకు? నాకు చెప్పు మను. లోకంలో అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, నాతో సహా. నేను తలుచుకుంటే నీ ఎదురుగా అందగత్తుల ఊరేగింపు అరేంజ్ చేయగలను. చేయమంటావా? చెప్పు హ్యాండ్సమ్ బాయ్, నీకోసం నేను ఏదైనా చేస్తాను. అంటే నన్ను ఇలా చూసి నువ్వేం అనుకోవట్లేదా? నాట్ అట్ ఆల్. మనిషి అన్నాక కొన్ని అవసరాలు, కోరికలు ఉండడం న్యాచురల్. ఇలా నువ్వు ఎప్పుడైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో డిన్నర్ చేయాలనుకుంటే ఓకే. కాకపోతే మన పెళ్ళయ్యాక రోజు ఇంట్లో భోజనం మాత్రం కంపల్సరీ. అయిపోయింది.
అంతా అయిపోయింది. మన ప్లాన్ మొత్తం మంట కలిసిపోయింది. అంతేనంటావా? సరేరా, ఎక్కడికి? లంచ్ కి. లంచ్ కా? ఎక్కడా? అలా టెన్షన్ పడకు, నేను ఇంకా లంచ్ చేయలేదు. మన ఇద్దరం కలిసి లంచ్ చేద్దామని. ఆ, లెట్స్ గో. రా. ఆ, రే, ఇక మనం ప్లాన్ వేయటం వేస్ట్. ఈ నా ఉషా వదలదురా, ఇది రేయ్, ఫిక్స్. అలా అధైర్యపడకరా. ఇంకో ప్లాన్ ఆలోచిద్దాం. వెయిట్ అండ్ సీ. ఇక రాదా ఐడియా? వచ్చిందా? ఆ? ఛీ! ఎదుగు బాబు కొబ్బరి నూనె. ఎందుకు అడిగారు బాబు? ఆఫీస్ లో కంప్యూటర్లు జామ్ అయ్యాయి, కాస్త కొబ్బరి నుండి పోస్తే ఫ్రీగా పనిచేస్తాయని. రేయ్, అప్పలం మన మనిషిరా, చెప్పే పర్లేదు. అంతేనంటావా? ఆ. అది ఓలమ్మో, ఇట్ట చేస్తే అపాయమేమో. అపాయంలోనే ఉపాయం ఉంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇంకా సేపట్లో బుష వస్తుంది, కాలు జారి టపీమని పడుతుంది. అప్పుడు తనకేం చెప్దాంరా? మనుగాడు పెద్ద నష్టజాతకుడు, వాడితో ఎంగేజ్మెంట్ అవ్వగానే కాలు జారి తొంట ఎముక విరిగింది. ఇక పెళ్ళైన తర్వాత నీ ప్రాణమే పోతుంది, కాబట్టి వదిలే అని చెబుదాం చెబుదాం చెబుదాం. వెంటనే బుష ఆలోచిస్తుంది, యా, వీడెందుకు నాకు అనుకుంటుంది, డ్రాప్ అయిపోతుంది. అంతే కదా. ఏ జిబ్బా, జుబా, జిబ్బా, జుబా, జిబ్బా, జుబా, జిబ్బా, జుబా, జిబ్బా, జుబా. అరిబా, జిబ్బా, అరిబా. జిబ్బా. అరెరెరె, నీ అబ్బా. అరే, నేను పడేవాడిరా. మను, వాట్ హ్యాపెన్ మను? లే మను, లే. ఓరిని. అయ్యో మను, అమ్మా. లే మను. మను లే. ఏమైంది? మను లే మను, కాలు జారింది. అదేంటి, మగాళ్ళు కూడా కాలు జారుతారా? జోక్స్ ఆపి లోపలికి తీసుకెళ్ళండి. లే మను, పట్టుకోండి. మను లే, అట్టుకోండి అట్టుకోండి. నిదానం. వెనకటికెవడో ఎకరాలు పోతే పోయాయి గాని పేకాట తెలిసిందన్నాడంట. వీడి పని అలా ఉందిరా. అవునరా, హాయిగా నలుగురు అందమైన అమ్మాయిలు మోసుకెళ్తున్నారు. మనుకి నిజంగా నొప్పుందో లేదా యాక్ట్ చేస్తున్నావా? మను ఎలా ఉంది మను? హాయిగా ఉంది, నొప్పిగా ఉంది. అబ్బా. అబ్బో. నొప్పిగా ఉందా? ఎలా ఉంది మను? బాగా నొప్పిగా ఉందా? బాబు గారు ఎలా ఉంది బాబు గారు? అతనికి నొప్పి తగ్గింది కానీ మీరెళ్ళి మీ పని చూసుకోండి. అబ్బబ్బబ్బబ్బ, భరించలేను. ఎలా ఉంది మను? అబ్బా.
నిజం చెప్పు, నీకు అంత నొప్పిగా ఉందా? నిజం ఉషా. అబ్బో, నడుము విరిగిపోయిందన్నంత ఫీలింగ్. అబ్బా, నడుం విరిగితే అలా కూర్చోరు. కింద పడ్డావు కదా, కొంచెం నొప్పిగానే ఉంటుంది. అది నేచురల్. దానికి ఓవర్ యాక్షన్ కలిపావు అంతేనా? అమ్మో, నేనేం చేసినా ఈ ఉష గుర్తుపట్టేస్తుంది. దేవుడా, నాకేది దారి? ఈ రోజు ఇంటికి వెళ్ళు, రేపు కలుద్దాం. ఓకే ఉషా, బాయ్ బాయ్. అబ్బో, నడుము విరిగిపోయిందా? అయ్యో, నెమ్మదిగా మనం, నెమ్మదిగా నెమ్మదిగా, జాగ్రత్త. అలా కూర్చో. మళ్ళీ ఏమైంది నాన్న? ఆఫీస్ లో కాల్ జారా డాడీ. ఎవరితో? అయ్యయ్యో అంకుల్, ఆ కాలు జారడం కాదు, ఇది నిజంగానే కాలు జారడం. అయ్యో, దెబ్బలు ఏమైనా తగిలాయా? ఇప్పుడు కాలు ఎందుకు జారిందా, దెబ్బ ఎందుకు తగిలిందా అన్న మ్యాటర్ కాదు మీరు ఆలోచించాల్సింది. మరేం ఆలోచించాలో చెప్పు. ఆ కాలెలా జారిందా అన్నది. ఒరే నాయనా, గ్రహచారం బాగుండపోతే కాలి కింద ఏరుడు తక్కువ పడుతుంది. ఆ దెబ్బతో నడుము విరిగి జీవితాంతం పిల్లలు పుట్టకుండా అయిపోతాడు. ఎందుకు జారింది అనడానికి రీజన్ లేదు. ఉంది నాన్న, మీరు ఆలోచిస్తే. ఒరే, నీ గురించి నేను ఆలోచిస్తాను రా, కానీ మేము ఒప్పుకోదే. దానికి అర్థమయ్యేలా చెప్పు. ఆంటీ ముందు మీరు కూర్చోండి. అంకుల్ చెప్తుంది కరెక్టే. ప్రస్తుతం మను గ్రహచారం బాలేదు. అసలు ఎందుకు బాగాలేదో తెలుసా మీ అందరికి? వీడికి రాంగ్ ముహూర్తంలో రాంగ్ పర్సన్ తో ఎంగేజ్మెంట్ చేశారు కాబట్టి. నాకు కొంచెం కన్విన్సింగ్ గానే ఉంది. నాకు మొత్తం కన్విన్స్ గానే ఉంది. అత్తయ్య, ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి మను మెంటల్ బ్యాలెన్స్ తప్పింది. ఎప్పుడు లేని విపరీతంగా మందు కొట్టేస్తున్నాడు. మందు కొట్టినా పర్లేదు, మరీ ఎక్కువ కొట్టి ఫుల్ అయిపోయాడు. అంతేకాదు అంకుల్, పాపం జూదన్ లాంటి చెడ్డ చెడ్డ అలవాట్లు కూడా నేర్చుకుంటున్నాడు. ఒరేయ్, మమ్మీకి నేనంటే చాలా ప్రేమరా. ఈ పాటికి తను కూడా కన్విన్స్ అయిపోయి ఉంటుంది. అత్తయ్య, ఆ ఉషకో వాళ్ళ అమ్మకో ఫోన్ చేయండి, మీ సంబంధం మాకొద్దు అని చెప్పేయండి. నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి. మీరెందుకు లెక్కేస్తున్నారు? మీతో పాటు మేము లెక్కెడితే మీకు ఐడియా తొందరగా వస్తుందని. సరే, నా డెసిషన్ చెప్పనా? మా మంచి మమ్మీ. ప్రస్తుతం వీడి హోరోస్కోప్ చాలా క్రిటికల్ గా ఉంది. గ్రహాలు అనుకూలంగా లేవు. అమ్మో, గ్రహాలు అనుకూలం లేకపోతే పెళ్లి చేయడం వీల్లేదు. వెంటనే క్యాన్సిల్ చేసేయ్. ఆగండి. వీడి గ్రహాలు కరెక్ట్ గా లేవు, కానీ వీడిని చేసుకోబోయే ఉష జాతకం మాత్రం చాలా గొప్పగా ఉంది. ఇవాళ వీడు కాలు జారి పడ్డాడు. వీడి గ్రహాల లెక్కైతే వీడు కోమాలోకి వెళ్ళిపోవాలి. కానీ ఆ పిల్ల జాతకం అడ్డుపడి ఒక చిన్న దెబ్బతో బ్రతికించింది. రేయ్ పెట్రాజు, నేను చెప్పాను కదా, ఇంకా నా వల్ల కాదు. మీరేం ప్లాన్ చేయొద్దు. అవునరా, నాకు అలాగే అనిపిస్తుంది. సో మీరందరూ ఎన్నైనా చెప్పండి, నేను ఉషతో పెళ్లి క్యాన్సిల్ చేయడానికి ఒప్పుకోను. నాకు కాబోయే కోడలు ఆ అమ్మాయే, ఆ అమ్మాయే, ఆ అమ్మాయే. ఒరే నాయనా, నీ నడుము విరిగిన డ్రామా చాలు కానీ చాలే లేరా. ఒరే, మీరు ఎన్ని దిక్కుమాలిన ప్లాన్లు వేసినా దాన్ని ఏమీ చేయలేరు. విన్నారుగా, ఠా 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 అని సుప్రీంకోర్టు జడ్జి చెప్పినట్టుగా సుత్తి కొట్టి మరీ దాని నిర్ణయాన్ని చెప్పేసింది. ఒక్కసారి అటు తిరగండి, దండం పెట్టుకోండి. శివ
షీలా ఆంటీ నేను నీకోసం ఒక అన్బిలీవబుల్ మ్యాచ్ తెచ్చాను. అవునా రియల్లీ Yes. ఎవరో చెప్తే నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు. అలాంటిదేం జరగదు కానీ విషయం చెప్పండి. నితిన్ 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 ఎవరతను? హీరో నితిన్, గుండె జారి గల్లంతైంది సినిమా హీరో. ఎస్ ఎస్ Yes, నిజమే. ఇంకా సేపట్లో వస్తాడు. కాకపోతే గొంతు కాస్త కీచు, పెద్దగా పట్టించుకోకు. మేడం, జేబు డబ్బులతో కలకల్లాడుతూ ఉండాలే గాని గొంతు కీచైనా పర్వాలేదు, పూర్తి మూగా అయినా పర్వాలేదు. నెట్ లో నీ ప్రొఫైల్ చూశాడట, చాలా నచ్చావట. రానివ్వండి చూద్దాం. హాయ్ షీలా. హాయ్ షీలా. నువ్వు నన్నెప్పుడు చూడలేదుగా, ఎలా గుర్తుపడతావు? షీలా, ముందావని చచ్చా అతన్ని చచ్చా ముందు తనని పంపించేసి నితిన్ వస్తాడు. ఆవిడెవరు? మా ఆంటీ. ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? ఆంటీ నా కోసం మ్యాచెస్ చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి హీరో నితిన్ రాబోతున్నాడు. అయితే మీరు నన్ను గుర్తుపట్టలేదన్నమాట. ఆ నితిన్ నేనే. నువ్వా? యా, నా పేరు నూతన్, కానీ నితిన్ అని మార్చుకున్నాను. అంతా అయోమయంగా ఉంది. నో కన్ఫ్యూజన్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నాకు ఫస్ట్ లో పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు, బట్ రాను రాను నా ఒపీనియన్ మారింది. మారి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యా. నువ్వు నాకు నచ్చావు షీలా. చిచి. చిచి. ఐ మీన్ మీ అమ్మాయితో నా పెళ్లి గురించి చెప్పండి, ఎనీ ప్రాబ్లం? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మీరు మా అమ్మాయిని ఎందుకు వద్దనుకుంటున్నారో చెప్పట్లేదు. స్టేటస్ ప్రాబ్లం మేడం. మీరు చాలా హై స్టేటస్ లో ఉన్నారు. నేను మీ అమ్మాయికి సూట్ అవ్వను.